మేడ్చల్లోని కండ్లకోయ సీఎంఆర్ ఐటీ మహిళా వసతి గృహంలోని బాత్రూంలో దృశ్యాలను చిత్రీకరించారని బుధవారం విద్యార్థులు ధర్నాకు దిగారు. వారికి విద్యార్థి సంఘాలు బాసటగా నిలిచాయి. నిందితులపై చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చేదాకా ఆందోళన విరమించేది లేదన్నారు. కొద్ది రోజులుగా కొంతమంది బాత్రూంలో విద్యార్థినుల వీడియోలు తీశారని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వెంటిలేటర్ నుంచి వీడియోలు తీశారని వార్డెన్కు తెలిపితే విద్యార్థినులనే చులకన చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చేపట్టినా ఎలాంటి భరోసా ఇవ్వలేదని పేర్కొంటూ విద్యార్థినులు అర్ధరాత్రి దాటినా ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలను లోనికి అనుమతించకపోవడంతో గేటు బయటే ధర్నా చేపట్టారు. సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వసతి గృహం నిర్వాహకులతో మాట్లాడి అందులో పనిచేసే సిబ్బందికి చెందిన 12 మొబైల్ ఫోన్లు 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వస్తే ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఇదే సమయంలో మేడ్చల్లోని కండ్లకోయ సీఎంఆర్ మహిళా కళాశాల వసతి గృహంలో బాత్రూంలో దృశ్యాలను చిత్రీకరించారని బుధవారం విద్యార్థులను ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే 5 అనుమానితులను అదుపులోకి తీసుకొని వారి సెల్ ఫోన్లను పరిశీలిస్తున్నారు. ఇదేం రోగం రా మీకు?